హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం 132వ నామం, 4 అక్షరాల నామం నిరాధార. ఓం శ్రీ నిరాధారాయై నమః. ఇప్పటి వరకు మనం శాంభవి విద్య గురించి చెప్పుకున్నాం. ఇక ఇక్కడ 132వ నామం నుంచి 156వ నామం వరకు ఉన్నటువంటి 24 నామాలు నిరాధార నుంచి మొదలవుతూ నిరీశ్వర నామం వరకు ఉంటాయి. ఇదంతా ఒక సమూహం. ఈ సమూహం గురించి మనం తెలుసుకోవాలి. అమ్మ నిరాధార అన్నాం. ఇక్కడ నిర్ ప్లస్ ఆధార, నిరాధార. అమ్మవారు అందరికీ ఆధారం. మరి అమ్మవారికి ఆధారం ఏంటి? ఆవిడకి ఆధారం ఎవరు కావాలండి? ఆవిడే జగదాధారం. అందుకే ఆవిడ నిరాధార. అమ్మవారికి పూజా విధానాలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో కొన్ని బాహ్య పూజలుగా ఉంటాయి, కొన్ని వేరే ఆచారం ప్రకారం అభ్యంతరకరమైనటువంటి పూజలుగా ఉంటాయి. సాధారణ పూజలు, నిరాధార పూజలు అని మళ్ళీ ఈ అభ్యంతరకరమైన పూజల్లో 2 రకాల పూజలు ఉంటాయి. సాధారణ పూజల్లో విగ్రహం, ఒక చిత్రపటం, స్తోత్రాలు, ఉపచారాలు, నైవేద్యాలు ఇవన్నీ ఉంటాయి. నిరాధార పూజలో ఇవేమీ ఉండవు. అక్కడ కేవలం బాహ్య పూజలు అంటూ ఏమీ ఉండవు, కానీ జ్ఞాన జప ధ్యానాదులు ఉంటాయి. ఈ నిరాధార పూజ బాహ్య వస్తు సామాగ్రి మీద ఆధారపడలేదు. మొత్తం మన మానసిక స్థితి మీద ఆధారపడి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో నిలుపుకొని కొలవటమే. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఈ నామం లాంటిదే అది కూడా. ఈ సృష్టి స్థితి మొత్తం కూడా జగన్మాత మీద ఆధారపడి ఉంది. పంచభూతాలు, ప్రకృతి ఆ తల్లి ఆధీనంలో ఉంటుంది. అందువల్ల లోకంలో ధర్మం తప్పనంత వరకు అమ్మే అన్నిటికీ ఆధారం. లోకంలో అల్లకల్లోలం సృష్టిస్తే దాని పరిణామాలు కూడా ప్రాణులు అనుభవించాల్సి వస్తుంది. అలా అన్ని విధాల సృష్టి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా జగన్మాత మీదే ఆధారపడింది. కానీ ఆ తల్లి మాత్రం నిరాధార అయినటువంటిది. ఎటువంటి ఆధారం ఆవిడికి అవసరం లేదు. ఆ తల్లి సృష్టికి పూర్వం ఉన్నది, సృష్టి జరుగుతున్నప్పుడు ఉన్నది, మహాప్రళయ సాక్షిని సృష్టి అయిపోతున్నప్పుడు ఆవిడ చూస్తూనే అలాగే ఉంటుంది. అలాగా అమ్మ దేనికి అనేటువంటి దేవీ సంహితలో అమ్మ పూజా విధానాలు 2 రకాలుగా చెప్పారు. ఒకటి బాహ్య పూజ, 2 అంతఃపూజ. పరమేశ్వరుని ప్రతిమ రూపంలో అర్చించడం అనేది బాహ్య పూజ. ఇది సగుణోపాసన. ఆ దేవిని ఎటువంటి విగ్రహం ఆకారం లేకుండా మానసిక ధ్యానం చేయటం అనేది అంతఃపూజ. ఇది నిర్గుణోపాసన. దీన్నే అభ్యంతర పూజ అని కూడా అంటారు. మళ్ళీ బాహ్య పూజ వైదికము, తాంత్రికము అనేటువంటి 2 రకాలుగా, అంతఃపూజ కూడా సాధారము, నిరాధారము అనే 2 రకాలుగా కూడా, వీటన్నిటిలోనూ కూడా నిరాధార పూజ అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. ఈ నిరాధార పూజ మంత్రరహితమైనది. అంటే ఇందులో మంత్రం ఉండదు. ఇది సహజ రాజయోగంలో ధ్యానించడం ఉంటుంది. సహజ రాజయోగం అంటే కేవలం అమ్మవారి మీదనే కానీ, శ్వాస పైన కానీ మనసు లగ్నం చేసి ప్రశాంతంగా ధ్యానంలో లీనమవ్వడం. ఇక్కడ యోగాలో చేసేటువంటి ప్రాణాయామ పద్ధతులు కానీ, శాంభవి ముద్ర లాంటి సాధన పద్ధతులు కానీ అలాంటివే ఉండవండి. ఆసనంబున అధమము, మానసికమున మధ్యమము, ఊరకుండుట ఉత్తమ యోగము అని వేమన పద్యంలో ఈ సహజ రాజయోగం గురించి వివరించారు. ఎటువంటి ఆకారాన్ని, ఎటువంటి మంత్రాన్ని కూడా జపించకుండా నెమ్మదిగా గాలి పీలుస్తూ వదలటం, గమనిస్తూ మనసులోకి ఎటువంటి ఆలోచనలు లేకుండా నిర్మల స్థితికి చేరుకోవడం.
ఒక విధంగా ఎరుకలో మనం చెప్పుకోవాలి అంటే ఒక సమాధి స్థితి. ఈ స్థితిలో ఉండటం అనేది ఇది చెప్పుకోవడానికి చాలా సులభంగానే ఉంటుంది గానీ, అది ఇప్పుడున్న మన మానసిక స్థితికి అంత సమాధి స్థితిలో ఉండటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. అలా కుదిరితే నిరాధారంగా ఆ దేవిని మనం ఉపాసించడమే అవుతుంది. మంత్రము అంటే మంత్రయము, మలమంటే మలినము, మడ్డి, పాపము అని అర్థం. ఇక మలత్రయం అంటే అణవమల, మయీకమల, కార్మికమల అనే 3 రకాల మలినాలుంటాయి. సాధకుడు శరీరంలో ఇంద్రియాలే తాను అనే భావన పొందితే అది అణవమల. ప్రపంచంలోని సర్వ జంతువుల దేహేంద్రియాలను స్వపరహేదన లేకుండా గావించటాన్ని మయీకమల. తాను ప్రపంచంలో శక్తిని ఉపయోగించు స్థితిలో యందు ఒక భావన, తాను ప్రపంచానికి ఉపయోగపడే విధుల యందు ఒక భావన, ఇది కార్మికమల. ఈ రకంగా మలత్రయ భావరహితమై తనకన్నా భిన్నమైంది ఏదీ లేదని, తాను ప్రపంచానికి ఉపయోగించే వస్తువుల్లో ఒకటిగా ఉన్నాననే భావన కావాలి. ఈ రకంగా మలత్రయం లేకుండా చేసే పూజ నిరాధారము అని చెప్పబడుతోంది. ఈ నామానికి మనం చివరిగా అర్థం చెప్పుకోవాలి అంటే, నిరాధార అంటే తనకు వేరే ఆధారం లేనిది. నిరాధార పూజ స్వరూపరాలు. ఈ 2 రకాలు చెప్పుకోవాలి. నిరాధారంగా చేస్తే ఏంటండి? మనకి ఏకాగ్రత కుదురుతుంది. ఎటువంటి ఆధారం అవసరం లేని ఆ దేవి, ఎటువంటి ఆధారం లేని వారికి ఆధారం చూపిస్తుంది. ఇదే మనకి పాపకర్మల నుంచి విముక్తిని కలిగిస్తుంది. అమ్మ నిరాధార. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.